హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు రాజా యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ప్రభాస్ గారు రిజెక్ట్ చేసిన ఒక కథను మహేష్ బాబు గారికి ఇష్టం లేకపోయినా సరే చేసి మరీ బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమా గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రీసెంట్గా మహేష్ బాబు గారికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ట్రెండ్ అవుతోంది. మహేష్ బాబు గారు తన కెరియర్లో ఎంతో మంది స్టార్ హీరోలు వదిలేసిన సినిమాలను చేసి మరీ హిట్ అందుకున్నారు. రవితేజ, పవన్ కళ్యాణ్, ప్రభాస్ లాంటి హీరోలు వదిలేసిన సినిమాలను మహేష్ బాబు గారు చేసి హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలాంటి క్రమంలోనే ఓ సినిమాకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. మహేష్ బాబు కెరియర్లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన సినిమా ఒక్కడు. ఈ సినిమా ఆయనకు ఎన్ని అవార్డులు తెచ్చిపెట్టిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ సినిమాని మొదటగా డైరెక్టర్ ప్రభాస్ గారితో చేయాలనుకున్నారట. కానీ ప్రభాస్కు కాన్సెప్ట్ పెద్దగా నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత ఈ సినిమాను మహేష్ బాబు గారి వద్దకు తీసుకొచ్చారట. అయితే మహేష్ బాబు గారు మొదట సీరియస్ అయిపోయారట. కృష్ణ గారు, మహేష్ బాబు గారు కలిసి ఈ సినిమా కథను విన్నారట. అయితే మహేష్ బాబు గారు ఉండగానే ఈ సినిమాని ప్రభాస్ గారు రిజెక్ట్ చేశారనే విషయం డైరెక్టర్ గారు కృష్ణ గారికి చెప్పారట. అయితే ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలను నన్ను చేయమంటారా అంటూ కూసింత కోపంగా సీరియస్ అయ్యారట. కానీ పక్కనే ఉన్న కృష్ణ గారు నచ్చజెప్పి, ఇండస్ట్రీలో ఇలాంటివి కామన్, ఒక హీరోకి నచ్చని కథ ఇంకొక హీరోకి బాగా సెట్ అవుతుంది, ఈ కథ నీకు బాగా సూట్ అవుతుంది చెయ్యి అంటూ బలవంతంగా ఆయనకి ఇష్టం లేకపోయినా ఈ సినిమాను చేయించారట. ఈ సినిమా ఆ తర్వాత ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.